మొత్తానికైతే కెప్టెన్ పోస్ట్ నుంచి కిందకి దింపేసి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెట్టిర్రు. ఆ నలుగురే కొత్తలేం కాదు, అదే సంచాలక్. ఈసారి సంచాలక్ మిస్టేక్ చేస్తుందా, కావాల్సిన ప్రియుడు కోసం ముగ్గురిని అన్యాయం చేసి మళ్ళీ కెప్టెన్ చేస్తుందా, ఈసారి అయినా ఇచ్చిన డోస్కి మళ్ళీ ఏమైనా మార్చుకొని నిజాయితీగా గేమ్ కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ప్రియుడు అనే దాంట్లోనే ఉండి కళ్ళకి ఫ్రెండ్షిప్ కాని రావట్లేదా? అయినా వాళ్ళకి కాని రాకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, కానీ వాళ్ళు పెట్టే గేమ్ మీద అది ఇంట్రెస్ట్ పోతుంది కదా వాళ్ళకి. ఫోకస్గా ఆడేటప్పుడు ఫోకస్గా నేను సంచాలకుని నేను ఏదంటే అది చేస్తా అంటే అది వేస్ట్. మొత్తానికి నేను అన్ఫేర్గా అయ్యాను కెప్టెన్, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకొని అప్పుడే కెప్టెన్సీ బ్యాడ్జ్ అని వేసుకుంటా అని చెప్పిండు. గుడ్. ఈసారి కన్నా పవన్ మళ్ళీ కెప్టెన్ అయితే హై లెవెల్లో గ్రాఫ్ పెరిగిపోతుంది. అది కాకుండా ఈయన ఓడిపోయినా సరే ఇమ్ము గారైనా బర్నీ గారు అయ్యిర్రనుకో ఫ్యాన్స్కి పండగే అనుకోండి. 2 సార్లు ఇమానుయల్ చివరి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసిండు. ఈసారి మనదే ఆ పోస్ట్ అంటాడా లేకపోతే ఏం చేస్తాడనేది చూడాలి. బర్నీ గారి గేమ్ బర్నీ గారు బాగానే ఆడుతున్నారు అనమాట. బేసిక్గా ఇది ఫుల్ వీడియో కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలా కొత్త వీడియోస్ కూడా మీకు వస్తాయి కాబట్టి అది ముచ్చట.